హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. దిస్ ఇస్ పవన్. ఈరోజు మనతో జర్నలిస్ట్ కిరణ్ గారు మనతో ఉన్నారు. సో టాపిక్ ఏంటంటే అందరికీ తెలిసిన టాపిక్కే. గత 2 రోజులుగా చాలా హాట్ టాపిక్ అండ్ బర్నింగ్ టాపిక్ అయిపోయింది మన తెలుగు రాష్ట్రాల్లో. పోసాని కృష్ణమురళి ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు ఆయన శుభ్రంగా శ్రీకృష్ణ జన్మస్థానంలోకి వెళ్ళి ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఆయన ఆ రోజు ఎందుకన్నాడు? దీన్ని కొంచెం మనం రాజకీయ పరంగా మాత్రమే కాకుండా కొంచెం విమర్శనాత్మకంగా అండ్ ఇన్ డెప్త్ కొంచెం ఎనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. మనతో కిరణ్ గారు ఉన్నారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఆయన గతంలో చేసిన తప్పులు, బూతులు, వీటికి పరిణామమే ఈ జైలు, అరెస్టు అంటారా, లేకపోతే కక్ష సాధింపు చర్య అంటారా? కాదు సార్, ఎవరైతే ఎప్పుడు చట్టానికి ఎవరు అతీతులు కాదు. వెల్ సెడ్. ఎందుకు పోసాని కృష్ణమురళికి కూడా ఆ విషయం తెలియంది కాదు సార్. గతంలో తను ఏం చేస్తున్నానో ఎవరైనా ప్రజల వల్ల కూడా కాదు. అతను చాలా అంటే ఒక 20 సంవత్సరాలు మనం బ్యాక్కి వెళ్ళి చూసుకుంటే పోసాని కృష్ణమురళి అనేవాడు సినిమా రంగంలో ప్రవేశించాడు. ఫస్ట్ రాజకీయ పార్టీగా చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని చిరంజీవి గారిని ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యాడు సార్. చాలా నేను చిరంజీవి ఆదర్శ భావాలని అంటే అక్కడ కీలక పాత్ర పోషించాడు. తన మంచితనం చిరంజీవి గారు అద్భుతం చేయబోతున్నారని ఇచ్చేశారు. ఫైనల్గా ఏం చేశారంటే అంటే ఒక రకంగా చిరంజీవి గారికి వెన్నుపోట్లాగానే. చిరంజీవి గారి మనస్తత్వం బయట వాళ్ళకి తెలియకుంటే ఒక ఎత్తు సార్. పోసాని కృష్ణ క్లియర్గా తెలుసు. ఆయన సునీత మనస్కుడు, రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ రాజకీయాల్లో ఎంత ఇది ఉంటుందో మనకు తెలుసు. రాజకీయాల్లో అంత చెత్త అనలేము సార్ మనం, కానీ చాలా చెత్త పేరుకుపోయి ఉంది నేటి సమాజంలో. బూతులు, ఎత్తుకు పై ఎత్తులు, అంటే ఏమైనా చేయడానికి, అపనిందలు, ఫ్యామిలీని రోడ్డుకి ఇచ్చడానికి కూడా ఈ రాజకీయ నాయకులు రెడీగా ఉన్నారు. ఎదుటి మనిషి తప్పో ఒప్పో ఏమైనా అనడానికి. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి గారిని చాలా ఘోరంగా అబ్యూజ్ చేసి బయటకు వచ్చారు సార్ పోసాని కృష్ణమురళి. కానీ అప్పట్లో అది అంత బయటికి రాలా. అంటే అప్పుడు ఇంత సోషల్ మీడియాలో శాటిలైట్ మీడియా ద్వారా వచ్చింది. చాలా విషయంగా వచ్చి అతను సినిమాల్లో చాలా మంచి డైలాగ్స్ రాసిండొచ్చు. మెంటల్ కృష్ణ అనే సినిమా కూడా తీసిండొచ్చు. దాంతో ఆయన క్యారెక్టరైజేషన్ ఆ సినిమాలో చూపించాడు మెంటల్ కృష్ణని. అదేవిధంగా పోసాని కృష్ణమురళి నేనేదో మేధావిని అని ఎప్పుడు నిత్యం మీడియాలో తను తాను ప్రజెంట్ చేసుకుంటాడు సార్. తన మేనరిజం కానీ అలా చేసుకుంటూ లవ్ యూ రాజా అనుకుంటూ ఫన్ చేస్తూ సినిమాల్లో కూడా ఫన్ చేసుకుంటూ ఉంటాడు అనుకున్నాం. కానీ పోసాని కృష్ణమురళి వ్యక్తిగతంగా కొన్ని కక్షలు ఉన్నాయి సార్ ఆయనకు. పర్సనల్గా చంద్రబాబు నాయుడు అంటే అతనికి పడదు సార్. సేమ్ సామాజిక వర్గమైన అతనికి మరి ఎందుకు పడదో ఏమో తెలియదు. రీజన్ ఏంటంటే మనం గతంలో చూసుకుంటే ప్రతిసారి తెలుగుదేశం ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించినప్పుడంతా పోసాని కృష్ణమురళి ప్రతిసారి ఈ అవార్డులు వాళ్ళ తెలుగుదేశం అవార్డులని ప్రతిసారి విమర్శించారు సార్. అదే కాంగ్రెస్ ఇతను రాకపోవడం వల్ల అతను మరి ఏంటో అతను అనుకున్న వాళ్ళకి రావాలి. ఒక ఇది ఉంది సార్, పాయింట్ ఉంది అంతే. ఆయనకు చంద్రబాబు నాయుడిని విమర్శించాలి. అట్ ద సేమ్ టైం అతను కరెక్ట్ కాచు కూర్చొని వైఎస్ఆర్సీపీలో అతని నీతులు మాట్లాడతాడు సార్. రాజకీయాలు ఇట్లుండాలి, అట్లుండాలి, ఇలా ఉండాలని చెప్తాడు. కానీ ఫైనల్గా వైఎస్ఆర్సీపీలో ప్రవేశించాడు సార్. లాస్ట్ 5 ఏళ్లలో వెళ్తే ఆయన అదే సామాజిక వర్గం అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఉందో అతనితోనే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పెట్టించాడు ఇతన్ని. మామూలుగా పోసాని కృష్ణమురళి అనేవాడు ఏం చెప్పుకుంటాడు, తాను నీతి చెప్ప నేనేం చెప్పను అని చెప్పుకుంటాడు. అలాంటిది తను అబ్యూజ్డ్ సార్ పవన్ కళ్యాణ్ కానీ. అసలు ఆ వీడియో చూసినప్పుడు ప్రెస్ క్లబ్లో ఆయన అందరిని మీడియాని కూర్చోబెట్టి ఒక రైటర్గానే కాదు, సినిమా డైరెక్టర్ అనే కాదు, ఒక ఆర్టిస్ట్ అనే కాదు, ఆయన ఉన్నతమైన విద్యను అభ్యసించిన ఒక మంచి ఈజ్ అ పీజీ క్యాండిడేట్ ఆయన, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయన. ఇలాంటిది మరి చదువు సంస్కారాన్ని నేర్పుతుంది అనే దానికి కొంతమంది ఉదాహరణలుగా ఉంటే చదువు వల్ల సంస్కారం రాదు అన్నదానికి ఉదాహరణగా పోసాని కృష్ణమురళి నిలిచాడు. అసలు అందరూ షాక్. ఆ లైవ్ లోపల అది చూస్తుంటే అబ్యూజు అసలు సంబంధం లేకుండా, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరో ఫేస్బుక్లోనో లేకపోతే మెసేజెస్లోనో తిడితే దానికి సంబంధించి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళని తిట్టాలి. ఇప్పుడు అది
తిట్టిన వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా, లోకేష్ గారి ఫ్యాన్సా, చంద్రబాబు నాయుడు ఫ్యాన్సా అనేది ఎవరికి తెలియదు. అసలు వీళ్ళే అరేంజ్ చేసి కూడా ఎవరైనా సరే ఎక్స్ పార్టీ వాళ్ళు సో ఎక్స్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు మనం పార్టీల గురించి మాట్లాడుకోవద్దు, జరిగిన విషయం గురించే మాట్లాడుకుంటాం మనం. ఎక్స్ పార్టీ వాళ్ళు కూడా ఇలా తిట్టండి, వాళ్ళు తిట్టారని ఇదవుతుంది అని బురద జల్లే ప్రయత్నం కూడా చేయొచ్చు. మరి ఆ మాత్రం ఆయనకి అంత బ్రెయిన్ లేకుండా ఎలా తిట్టగలిగాడు? ఒకవేళ ఇలా అబ్యూజ్ చేస్తే కనుక పలానా 111 సెక్షన్ కానీ లేకపోతే ఇంకో సెక్షన్ కానీ ఇప్పుడు అరెస్ట్ చేసిన సెక్షన్స్ కానీ ఏనాటికైనా తలకి చుట్టుకుంటాయనే జ్ఞానం లేకపోయిందా? అంటే ఆయన ఒక భ్రమలో ఉన్నాడు సార్. ఎప్పుడు ఈ గవర్నమెంట్ ఉంటుంది, మేమే ఉంటాం, ఈ విధంగానే ఎదురుదాడి చేద్దాము అనేది బలంగా నమ్మారు సార్. వాళ్ళ పార్టీతో పాటు పోసాని కృష్ణమురళి కూడా హీరో అయిపోదని చూశాడు సార్. అంటే ఆ వైఎస్ఆర్ ఆయన వ్యక్తిగతంగా మైలేజ్ తెచ్చుకుంటాం, జగన్మోహన్ రెడ్డి నాకేదో పెద్ద పదవి ఇస్తాడు అని ఏదైతే తను మంచివాడని మార్క్ వేసుకున్నాడు కదా, మీడియాలో చెప్పుకుంటాడు కదా, అలా కాకుండా పవన్ కళ్యాణ్ చూశారు కదా సార్ ఎలా తిట్టారు. ఎవరైనా ఇప్పుడు ఆయన ఒకటి అంటాడండి, తిట్టేసి ఓపెన్గా ఉండాలి రాజా, ఇక్కడ ఏం ఉండకూడదు అంటే అవతలోని తిట్టడం ఓపెన్గా ఉండడమా, అవతలోని అబ్యూజ్ చేయడం ఓపెన్గా ఉండడమా? ఇప్పుడు ఒక్కసారి ఆయన ఏం తిట్టాడు అనేది ఒకసారి విందాం. షూర్ సార్. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక, నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా పవన్ కళ్యాణ్ లాంటి దొంగల బసలే ఈ లోకంలో శరబాటు పవన్ కళ్యాణ్ సిగ్గులేని నా కొడక. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బోకర్ గాడివి నువ్వు, లోపల గాడివి నువ్వు. మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. సో ఇప్పుడు విన్నాం కదా. సో ఇంత అబ్యూజ్ చేయడం, ఓపెన్గా చెప్పడం అదేదో పెద్ద గొప్పలాగా ఇందాక మీరు అన్నారు, నువ్వు ఓపెన్గా ఉండాలి రాజా. కరెక్ట్, ఏదో ఓపెన్గా ఉండడం అండి అది, లేకపోతే సంస్కారహీనంగా మాట్లాడడమా? నటుడిగా ఎంత బాగా చేస్తాడు అసలు ఆయన, ఎంత అద్భుతంగా నటనను పండిస్తాడు. రైటర్ కనుక ఒక డైరెక్టరు, రైటరు, ఒక ఆర్టిస్ట్ అయితే ఎంత అద్భుతంగా ఉంటుంది. సెల్లాడి మీద పోసాని గారిని చూసాం, మనందరం అభిమానించాం చాలా సినిమాల్లో. అత్తారింటికి దారేదిలో అలాంటి సినిమాల్లో, మెంటల్ కృష్ణ లాంటి సినిమాల్లో, నాని సినిమాల్లో కూడా అరే భలే చేస్తాడు ఈయన మాత్రం, అద్భుతం అసలు, సూపర్ అనే రేంజ్లో ఉండి విలన్ క్యారెక్టర్స్, ఒక మంచి క్యారెక్టర్ నటుడు ఆయన. నాకు తెలిసి ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం ఒక లబ్ధిని ఆశించి, లాభాన్ని ఆశించి మాత్రమే దానిలోకి వెళ్ళాడు. దానివల్ల ఏపీ టెలివిజన్ అండ్ ఫిలిమ్స్ డివిజన్ దాని లోపల ఓ చిన్నది, ఓ కన్వీనర్గానో లేకపోతే ఒక చిన్న పోస్ట్ అనేది ఆయనకి కూడా కట్టబెట్టారు. దానికోసమే ఇవి కూడా చేశాడు, ఎగదోశారు ఆయన్ని అనేది ఒక టాక్ ఉంది. దాన్ని మీరేమంటారు? అవును సార్, అతను గతంలో ఎప్పుడు నాకు రాజకీయాలతో అవసరం లేదు, రాజకీయాల్లో నాకు ఏ పదవులు అవసరం లేదు అన్నాడు సార్. కానీ వాంటెడ్లీ స్క్రిప్ట్ ప్రకారం, అంటే తన లబ్ధి కోసమే తమ సామాజిక వర్గాన్ని జగన్ త్రూ తిట్టాడు సార్. క్లియర్ పిక్చర్ ఆయనకు తెలుసు, స్క్రిప్ట్ ప్రకారం తిట్టాడు. పవన్ కళ్యాణ్ను, లోకేష్ను పప్పు అని ఇంట్లో వాళ్ళను, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళను సార్, వాళ్ళ వైఫ్ను కానీ అదే విన్నాము అసలు ఘోరంగా ఇచ్చేసాడు సార్. అది ఎలాగంటే మినిమం సెన్స్ ఉంటుంది సార్ ఎవరికైనా, ఒరే అసలు మనం ఇలా అంటే సమాజం హర్షిస్తుందా? అసలు వినడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా భయపడతారు సార్, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు కూడా. ఆయన ఆ రోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో, ప్రెస్ మీట్తో పాటు చాలా ప్రెస్ మీట్ పెట్టాడు సార్ ఆయన అంతకుముందు. అవన్నీ వింటే చాలా ఎవరు చూసినా ఆయన ప్రెస్ మీట్ ఆయన చూసుకున్నా నేను ఇలా అన్నానా అన్నట్లుంటుంది సార్. ఎగ్జాక్ట్లీ అండి, ఇదే జరిగింది కిరణ్ గారు. చూపెట్టి నిన్న జైలుకి తీసుకెళ్ళి అసలు ఏంటిది, ఎందుకు ఇట్లా మాట్లాడారు, దానివల్ల మిమ్మల్ని లోపలేస్తున్నాము, రాజంపేటలో, ఓబిరెడ్డిపాలెంలో అండ్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అండ్ కృష్ణా జిల్లా, వీళ్ళందరూ కొంతమంది కేసులు ఆయనపై వేశారు, ప్రత్యక్షంగా కూడా కాదు. అవును సార్, అది పవన్ కళ్యాణ్ వేసిన కేసో లేకపోతే లోకేష్ గారు వేసిన కేసో అట్లాంటివి కూడా కాదు. అవును సార్, ఇది నిజంగానే సుమోటో కింద స్వీకరించి తీసుకెళ్ళి అది డైరెక్ట్గా సిబిఐ తరఫు నుండి రాయదుర్గం పోలీసుల దగ్గర నుండి తీసుకెళ్ళి ఆయన అరెస్ట్ చేస్తుంటే
ఆ చెడ్డీ మీద ఇప్పుడు మనకు కనపరుస్తున్నాయి, మన విజువల్స్ కూడా చూడొచ్చు. షార్ట్ లో మీరెవరు, మీతోటి ఎందుకు రావాలి నేను అంటాడు ఆయన. సరే ఆయన్ని తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ కూడా పోలీస్ స్టేషన్ లోపల ఆర్గ్యూ చేస్తున్నాడు ఆయన. నాకు తెలియదు, నేను మర్చిపోయాను అంటాడు. అది మర్చిపోయే విషయం అండి. సరే ఇప్పుడు నేను ఇంతకన్నా ఏం చేయలేను, సారీ చెప్పగలను, సారీ కన్నా ఇంత చెప్పలేను అని అంటే నాకు వెనకటికి శ్రీరెడ్డే గుర్తొస్తుందండి. శ్రీరెడ్డికి పోసాని కృష్ణమురళికి తేడా ఏమి లేదు. ఒక బరితెగించిన మాటలు లేకపోతే బరితెగింపు చర్యలు తప్ప అసలు. సరే ప్రతిపక్షాలు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, హుందా రాజకీయాలు చేసుకుంటే ఎలా ఉంటుంది? ప్రజలు చూస్తున్నారు ఎవరు సరిగ్గా మాట్లాడుతున్నారు, ప్రాపర్గా మాట్లాడుతున్నారు. ఖండించు, నీకు నచ్చకపోతే ఖండించు, పాలన బాగోలేకపోతే ఖండించు. అది ఎవరైనా సరే, టీడీపీ కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ పాలన కావచ్చు, ఏదైనా సరే. ఈ అబ్యూజింగ్ వల్ల ఏం చెప్పదలుచుకున్నారు సార్? గత ప్రభుత్వంలో పోటీ పడ్డారు సార్. ఏది ఎవరైతే వాళ్ళ గవర్నమెంట్ బాబు గారిని కానీ, చంద్రబాబుని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మన లోకేష్ గారిని కానీ నువ్వు ఎంత ఘోరంగా అవమానించి వాళ్ళని ఎంత విధంగా ఘోరంగా తిడతావో, ఆ తిట్టిన దాన్ని బట్టి, అవమానించిన దాన్ని బట్టి వాళ్ళకు పదవులు కేటాయించబడ్డాయి సార్. అది పోటీ పడ్డారు చంద్రబాబుని. అందులో రోజా తెలుసు మీకు, నాని తెలుసు, పేర్ని నాని తెలుసు, రాంబాబు తెలుసు మీకు, మన పోసాని కృష్ణమురళి తెలుసు, శ్రీరెడ్డి అంటే ఇంకా మీకు తెలుసు. వాడు అక్కడ ఉన్నాడు సార్, ప్రభాకర్ అని యుఎస్ నుంచి. వీళ్ళందరూ పోటీ పడ్డారు సార్ కేవలం పదవుల గురించే. ఆ ప్రతిపాదకనే జగన్మోహన్ రెడ్డి పదవులను కూడా పంచాడు సార్. ఇదే జగన్మోహన్ రెడ్డికి వీణుల విందుగా ఎవరైతే తిట్టి మీడియా ముందుకు వచ్చి, అంటే సిగ్గు మాను అంటే వాళ్ళు మర్చిపోయారు సార్. మర్చిపోయి ఏమైనా తిట్టచ్చని, వాళ్ళకి రైట్ మా గవర్నమెంట్ ఇదే ఉంటుందని ఇష్టం వచ్చినట్లు తిట్టేశారు సార్. అంటే అది ఎదుటి వాళ్ళకు ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, సమాజం ఉంది, ప్రజలు ఉంటారు అని ఏం లేకుండా కెమెరా ముందు కూర్చొని నోటికి ఎంత మాటలు వస్తే అంత అన్నారు. ఇప్పుడు అంటున్నారు సార్, నైట్ టైం వచ్చి ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు అరెస్ట్ చేశారు, ఇవన్నీ అంటున్నారు. గతంలో అచ్చెన్నాయుడును ఫైల్స్ ఆపరేషన్ అయితే సార్ ఎవరైనా డాక్టర్ చెప్పినా కూడా వెహికల్ ఎక్కించుకొని మొత్తం తిప్పారు సార్ ఆయన్ని. దారుణం అసలు. తీసుకొని బ్లడ్ వచ్చినా ఆయన డ్రైపర్లు పెట్టుకున్న వదలలేదు సార్. వీళ్ళకి గుర్తు రావా సార్ గతంలో ఇవన్నీ చేసినట్టు? ఇప్పుడు ఆయన టాబ్లెట్లు వేసుకుని పోలీసులు వస్తానే ఎంటర్ అవుతానే వాళ్ళ వైఫ్ టాబ్లెట్లు పట్టుకొని వస్తుంది, నువ్వు వేసుకో టాబ్లెట్లు వేసుకొని వెళ్ళు. గతంలో నీకు గుర్తు రాలేదా ఎంతమందిని అరెస్ట్ చేశారు? టీడీపీ వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు సార్? నైట్ టైమే కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర్ గారు అన్నట్టు చట్టం తన పని తాను చేసుకోబోతుంది అన్నట్టుగానే, రైటా రాంగా అనేది కోర్టు చూసుకుంటుంది, పోలీసులు డెఫినెట్ గా చూసుకుంటారు. ఇక్కడైతే పూర్తి స్థాయిలో నేరము శిక్ష అన్నట్టుగానే ఉంటుంది తప్ప ఇది నేను నేరం చేయలేదు అనడానికి కూడా లేదు. కంప్లీట్ గా పబ్లిక్ గా మీటింగ్ పెట్టి మీడియాను పిలిచి మరీ తిట్టాడే. అవును సార్. ఇది అసలు ఖండించాల్సింది. నచ్చకపోతే ఏమన్నా అనుంటే, లోకేష్ ఏమన్నా అనుంటే, చంద్రబాబు ఏదన్నా అనుంటే, జగన్ గారి మీద ఏదన్నా మాట్లాడి ఉంటే, పవన్ కళ్యాణ్ ఏదన్నా అగెనిస్ట్గా మాట్లాడి లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉంటే, ఒక అభిమానిగా నువ్వు కూడా మాట్లాడు. నాకు తెలిసి ఎక్కడ చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేషో ఈ ముగ్గురు ఇంత విచ్చలవిడిగా నోరు పారేసుకున్నారు అనే దానికైతే దాఖలాలు అయితే ఎక్కడ లేవు. సరే వీళ్ళ ముగ్గురే కాదు సార్, తెలుగుదేశంలో ఎవరైతే నాయకుడు, కనీసం జిల్లా స్థాయి నాయకుడు ఉన్నారో, వాళ్ళ అగ్రసేన నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఇంత విచ్చలవిడిగా బూతులు కానీ, మనోభావాలు దెబ్బతినలు కానీ ఎవరు మీడియాలో లేవు సార్. సోషల్ మీడియాలో ఎవరైనా కింది స్థాయి కార్యకర్తలు, అంటే పార్టీ పైన వీరాభిమానులు, తక్కువ చదువుకోండి తెలియని వాళ్ళు ఎవరన్నా విమర్శించారు. ఇక్కడ ఇంకోటి కూడా కిరణ్ గారు మనం గమనించాల్సింది, నిజంగానే చదువుకి సంస్కారానికి అసలు సంబంధం లేదని పోసాని గారు దాంతో నిరూపితమైపోయింది. సో వాళ్ళు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఒకటి చూసా, 17-18 ఏళ్ల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్పిస్తారు మీకు సంస్కారాన్ని. అంటే ఎంత మీనింగ్ ఉంది. అవును సార్. ఏమన్నా చేయొచ్చు వాళ్ళు, రేపొద్దున్న వాళ్ళ అభిమాన నాయకులు ఉంటారు, వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. అట్లీస్ట్ నువ్వు తిట్టావు అతన్ని వ్యక్తిగతంగా మాట్లాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి. ఆయన ఏమన్నా అన్నాడా ఎప్పుడన్నా? లేకపోతే లోకేష్ ఏమన్నా అన్నారా ఎప్పుడన్నా? వీళ్ళని ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎప్పుడన్నా మాట్లాడారా? ఎప్పుడూ లేదు. దీనివల్ల మరి ఫైనల్గా ఇప్పుడైతే 3 రోజుల పాటు ఆయన జైల్లో ఉండాల్సి వస్తుంది పోసాని కృష్ణమురళి అంటున్నారు. జడ్జి ఏదో లీవ్ మీద వెళ్ళటం వల్ల. మరి 3 రోజుల తర్వాత ఏం జరగబోతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ ఏదైతే గతంలో అతను చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా సెక్షన్లు మోపబడ్డాయి సార్. ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళందరూ కేసులు పెట్టారు. అప్పుడు న్యాయం జరగలేదు.
న్యాయం అనేది చట్టం కొంచెం లేట్గా అయినా చట్టం తన పని తను చేసుకుంటా వెళ్తుంది సార్. ఈరోజు నేను చేస్తున్నా, నేను అందరూ కళ్ళు మూసుకున్నారంటే కాదు, తిరిగి చట్టం తన పని తన టైం వచ్చినప్పుడు తను పని చేస్తుంది సార్. చాలా కేసులు మీరు చూసింటారు, 20 సంవత్సరాల తర్వాత క్లూ దొరికింది, ఆధారాలు దొరికి సాల్వ్ అయ్యే కేసులు కూడా ఉన్నాయి సార్. ఇంకా క్లోజ్ అయింది, ఇంకా ఇది లేదు అని దోషి ఎవరైతే బయట పడిపోయినా అనుకున్నారో తర్వాత ఎక్కడో చోట క్లోజ్ జరిగి తిరిగి ఆ కేసును ఓపెన్ చేసి శిక్ష పడ్డ దాఖలు ఉన్నాయి, మనం చాలా చూసాం. అందులో ఎగ్జాంపులే పోసాని కృష్ణమురళి సార్. సేమ్ తను అన్నీ అనేసి నేను ఇంకా రాజకీయాలకు దూరం అన్నాడు సార్. ఎందుకు ఓడిపోయారు కాబట్టి, ఇప్పుడు పార్టీ ఓడిపోయింది కాబట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అన్నాను. పార్టీ గెలిచి ఉంటే రాజకీయాలకు చాలా దగ్గరగా ఉండేవాడు కదా. అది పార్టీ గెలిచినా నేను దూరంగా ఉన్నాను అనడం అనేదే రాజకీయాలు దూరంగా ఉండటం. అసలు ఆయన ఏమనుకున్నాడంటే నేను రాజకీయాలకు దూరంగా సన్యాసం తీసుకుంటానంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు నన్ను, ఈ గవర్నమెంట్ నన్ను ఇంకా వదిలేస్తారు అనుకుంది సార్. కానీ చట్టం ఉందిగా, డెఫినెట్ గా ఇది మనం ముందు నుండి మాట్లాడుకుంది ఈ డిస్కషన్ లో అదే. చట్టం పని తన పని తను చేసుకుంటూ వెళ్తోంది, ఇందులోపల వాళ్ళ ప్రమేయం ఏం లేదు. అది నేరం చేసావు, దానికి శిక్ష అనుభవిస్తున్నావు తప్ప ఈ రాజకీయ దురుద్దేశం అనో లేకపోతే ఇంకోటనో అనుకుంటే ఎట్లా? అట్లా కాదు కదా. ఇప్పుడు నేరం చేసిన ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడాలనే కోరుకుంటాం, ఆ దిశగానే చట్టం పని తను చేసుకుంటూ వెళ్తుంది. లేదు అంటే ఇప్పుడు నువ్వు హైకోర్టుని, కోర్టులను కూడా అవమానించినట్టే లెక్క అవుతుంది. నువ్వు ఎదురు తిరిగి నువ్వు ఏదన్నా మాట్లాడి అట్లా కాదు అని చెప్పి ఆయనకి, పోసాని గారికి అనుబంధంగా మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు పోలీసులు చేసిన పని కరెక్ట్ కాదు, వాళ్ళు ఏదో తప్పు చేశారన్నట్టుగానే అవుతుంది. ఖండిస్తే గనక, అరెస్ట్ని ఖండిస్తే అలాగే అవుతుంది కదా డెఫినెట్గా. కాబట్టి డెఫినెట్గా ఈ విషయంలో మరి ఇంకొక చివరి ప్రశ్న అండి. ఇప్పుడు సపోజ్ మనం వల్లభనేని వంశీ అరెస్ట్ చూసాము, అలాగే ఇప్పుడు పోసాని కృష్ణమురళి, ఇలాగే అంతకుముందు గోరంట్ల, అలాగే రౌడీ షీటర్, అవును, వీళ్ళ అరెస్టుల తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే ఇది కక్ష సాధింపు చర్యలాగానే నెక్స్ట్ ఇంకా లైన్లో ఉన్నారు వీళ్ళు అనేది అనిపిస్తుందా? లేకపోతే అది కాదు, న్యాయమైన పరిపాలన జరుగుతుంది, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అనిపిస్తుందా? సార్, గతంలో ఏదైతే రాజకీయాలు మనకు సాంప్రదాయ రాజకీయాలు కానీ మనం చూసుకుంటూ వచ్చాం సార్. గత 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఏదైతే చూస్తున్నామో, మనకు ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు పరిపాలించేటప్పుడు ఏదైనా అవినీతి చేస్తే దానిపైన పోరాటం చేసేవాళ్ళు సార్ ప్రతిపక్షం. కానీ గత ప్రభుత్వం డిఫరెంట్ సార్. మనిషిని హ్యూమిలేట్ చేయడం, వాళ్ళని అవమానించడం, వాళ్ళు డిగ్రేడ్ చేసి, అంటే భయభ్రాంతులు గురి చేయడమే సార్. వాళ్ళు అవినీతి పైన పోరాడలేదు గత ప్రభుత్వం. నువ్వు సునీత మనసు కూడా అయితే రాజకీయాల్లో గెట్అవుట్ అయ్యేలాగా చేద్దామని ప్లాన్ చేశారు సార్. అది తిట్లదన్నకం కానీ, ఫ్యామిలీని రోడ్డుకి ఇచ్చడం కానీ, వంశీ, నాని వీళ్ళందరూ బరితెగింపు కూడా, ఇంటికి వెళ్ళి కొట్టడం కూడా, లేకపోతే రౌడీలతో భయపెట్టడం కూడా, లేకపోతే చంపడానికి కూడా సిద్ధపడడం అనేది చేశారు సార్. అంటే అటు సైడ్ వాడు రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలి. అది చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ వాళ్లకు రాజకీయం తెలుసు సార్. ఎదురొడ్డి నిలబడ్డారు సార్. ఈ ప్రభుత్వాన్ని ఇలా వదిలేస్తే ప్రజలకు న్యాయం జరగదు, మేమే భయపడి వెళ్ళిపోతే ఇంకా ప్రజల్ని ఎవరు కాపాడతారు అనేది గట్టిగా నిలబడ్డారు సార్. వాళ్ళు ఏం చేసినా, ఇంటికి వచ్చి కొట్టినా, భయపెట్టినా, బూతులు తిట్టినా, ఇంట్లో వాళ్ళని అవమానించిన, అంటే మనకు తెలుస్తుంది సార్. మీ ఇంట్లో మీ వైఫ్నో, మీ అమ్మనో, మా వైఫ్నో తిడితే వాడు ఎవరైనా కుంగిపోతారు సార్. మనకెందుకు ఈ రాజకీయాలు అనుకుంటారు. ఆ పని చేశారు సార్. అదేంటంటే మనకు మహాభారతంలో మనం చూసాం, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, పాండవులు, కౌరవులు తర్వాత జరిగింది. వాళ్ళ ఎలా ఉంటుంది, వాళ్ళ వైపు ఎప్పుడు, కౌరవుల వైపు ఎప్పుడు వీళ్ళని అవమానించడం, ఎత్తులకు పై ఎత్తులు వేయడం, రాజ్యం లాక్కోవడం అనేది అదే వైసీపీ ప్రభుత్వం చేసింది సార్. ఇది అన్ని విధాల అన్నీ చేసింది. మీరు ఇందాక అన్నారో వీళ్ళందరి పేర్లు ఉదాహరించారు. రోజా కానీ, వంశీ కానీ, నాని కానీ, ఆ రౌడీ షీటర్ తురుకుపల్లి ఆ కారు వెళ్ళి ప్రత్యక్షంగా వాళ్ళు వెళ్తుంటే కారు పైన దాడి చేసి చంపాలని ట్రై చేశారు సార్. అది ఇటీవలే అతను, అది చూసినా కూడా పోలీసులు కేసు పెట్టి అతన్ని లోపల వేయలేదు సార్. అంటే ఎంత బరితెగింపు ఉంది వాళ్ళు, ఎంత బరితెగింపు, ఎంత పోలీసు వ్యవస్థ చేసి వాళ్ళు. అది అలాంటివి ఏదైతే పోసాని కృష్ణమురళి లాంటి చదువుకున్నవాడు, మంచి రచయిత, మంచి కామెడీ సినిమాల్లో ప్రజలను అలరించేవాడు, అతను కూడా బరితెగించాడు సార్. ఓహో, నేను ఇలాగ చేస్తే నాకు కూడా మంచి పదవులు వస్తాయి, బరితెగించాడు. ఓపెన్ చేసేసాడు సార్ గేట్లు. అది చేసి దానికి ఇప్పుడు నేను పార్టీ వదిలిపెట్టిపోతున్నానంటే అంతా ఇంకా మాఫియా అవుతుంది అనుకున్నాడు. కానీ కర్మ తిరిగి
రిటర్న్ కర్మ రిటర్న్ అంటే ఇదే సార్. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అనే పర్వం అనేది కొనసాగబోతుందంటారా? ప్రతి ఒక్కడు అంటే తప్పు చేసిన వాళ్ళు, ఇక్కడ రాజకీయ దురుద్దేశాలు అవి పక్కన పెడదాం కాసేపు, రాజకీయ ప్రత్యర్థులు నేను పదవిలో ఉంటే నేను లోపలేస్తా, నువ్వు పదవిలో ఉంటే నన్ను లోపలయ్యనే సందం కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళందరి మీద చర్యలు ఉండబోతున్నాయా? అవును సార్. ఇప్పుడు వీళ్ళు అనవసరంగా కేసులు పడితే కోర్టు న్యాయం చట్టం ఒకటి ఉంది కదా సార్, గవర్నమెంట్కి అతీతం కదా కోర్టులు, ఇవంతా న్యాయం అనేది గవర్నమెంట్ అక్కడ ఒకటి ఉంటుంది కదా, నువ్వు ఫేక్ కేసులు పెట్టి చేయడానికి లేదు కదా, దానికి ఎవిడెన్స్. ఇది నిజమైన కేసే కదా. నిజమైన కేసు. ఇప్పుడు పర్సనల్ గా తీసుకోవాలనుకుంటే అధికారంలో ఉన్నారు, ఏవైనా చేయొచ్చు, వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి కదా. వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు అసలు చట్టంతో పని లేకుండా చేయాలనుకున్నా కూడా చేయొచ్చు, కానీ చట్ట ప్రకారమే చేస్తున్నారు కదా. అవును సార్. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ ఇంటికి వెళ్ళి దాడి చేయలేదు ఫ్యాన్స్ ఎవరు, నువ్వు దారిలో కారులో వెళ్తుంటే నిన్ను ఎవరు హింసించలేదు, ఎగ్జాక్ట్లీ ఏం చేయలేదు నేను. పోలీసులు చట్టపరంగా గతంలో నువ్వు ఏదైతే చేసావో, బాబు నువ్వు ఇలా చేసావు, ఇది ఈ కేసులు ఇవి, దీన్ని మనోభావాలు దెబ్బతిన్నాయి, దాని ప్రకారం చూపించి కేసు పెట్టారు. సిబిఐకి వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయింది సార్ సిబిఐకి. ఇది ఒక గుణపాఠం కావాలి సార్ అందరికీ ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఇది ఒక గుణపాఠం సార్. రాజకీయాలు అనేది సిద్ధాంతపరమైన రాజకీయాలు ఉండాలి, కానీ ఇదేంటి వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత దూషణలు. ఇది ఈ పర్వం ఎన్ని రోజులు అదుపు తప్పి మాట్లాడడం, అదుపు లేకుండా మాట్లాడడం. ఇప్పుడే రాజకీయాల పైన యూత్ కి ఇంట్రెస్ట్ లేదు సార్. ఎవరైనా యూత్ రాజకీయాలకు రావాలని ఎవరైనా నవ్వుకుంటున్నారు. అసలు రాజకీయ నాయకంటే జోకర్లుగా చూసే రోజులు వచ్చేసారు. నువ్వు వాళ్ళ ఐకానిక్ గా నిలబడాలి, కానీ నువ్వే పెద్ద స్థాయి వ్యక్తుల పెళ్లిళ్ళ గురించి విండ్రు కనడం, ఇది ఏం నేర్పిస్తున్నారు మీరు అంటే యూత్ అంతే వాళ్ళకు యూత్. కానీ ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లో రావాలనుకునే వాళ్ళు, రాజకీయాలు కంప్లీట్ డిఫరెంట్ అయ్యాయి సార్. ఇప్పుడుండే యూత్ రాజకీయాల గురించి ఆలోచించే స్థితిలో కూడా లేరు. ఎవరైతే వాళ్ళ రాజకీయంలో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పరంపర వెళ్తున్నారు, పర్ఫెక్ట్లీ అదే వెళ్తుంది. కొత్తగా ఎవడన్నా రాజకీయాలకు రావాలంటే చాలా కష్టం సార్. ఎవరో ఒకరు తెగించి వచ్చిన వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి సార్. కానీ అంత తెగించినా కూడా ఇప్పుడుండే రాజకీయ పార్టీలు తెగింపు అవసరమా సార్? రాజకీయానికి సమాజ సేవ అనే పరమావధిగా ఉండాలి, కానీ ఈ తెగింపు ఇవి అవసరం లేదు కదా సార్, అసలు అవసరం లేదు. సో బాగా చెప్పారు కిరణ్ గారు. అయితే కంక్లూజన్ పాయింట్, నెక్స్ట్ ఎవరు నోరు పారేసుకున్న వ్యక్తుల్లో ఇతనికి చట్టపరంగా ఎవరికి శిక్ష సంగతి పక్కన పెడదాం, ఎవరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటారు సార్? చాలా మంది ఉన్నారు సార్, దాంట్లో పెద్ద క్యూ ఉంది. అది క్యూనే ఉంది అసలు మీరు, కానీ ఎవరు మాట్లాడుకుంటే మనకు సమయం సరిపోదు, అంతమంది ఉన్నారు. ఏదైతే గతంలో ఎవిడెన్స్తో పాటు సాక్ష్యాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శిక్షార్హులే సార్. చట్టం కూడా తన పని తను చూసుకుంటూ పోతుంది. కరెక్ట్గా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లేమ్ కేసులు, కక్షపూరితమైన కేసులు నడవవు సార్. ఏదైతే సాక్ష్యాలతో నువ్వు నిజంగా గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. ఎస్, వెల్ సెడ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ గారు, కరెక్ట్గా చెప్పారు. సో ఇలా చేయటం వల్ల డెఫినెట్గా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుందని ప్రజల్లో కూడా ఒక ఇంటిమేషన్ వెళ్తుంది, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఎస్, ఎవరు అతిథులు కాదు. అది ఈ విషయం జరిగి పోసాని గారు 2 సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన్ని పిలిచి ఆయన విచారణ పిలవటం, ఆయనకి శిక్షార్హమైన నేరంగా ఆయన్ని పరిగణించడం అనేది నిజంగా ఇప్పుడు ఉన్న న్యాయ వ్యవస్థ మీద, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది, పోలీసు వ్యవస్థ మీద కూడా ప్రజలకి మంచి నమ్మకం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఇవాళ టాపిక్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ కిరణ్ టీవీ.